హలో! ఇప్పుడు మేము ఎక్కడికెళ్తున్నామంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తున్నాము. ఈ ఊరు నుంచి ఇంకో ఊరు అన్నట్టు. కొంచెం దూరమే వాళ్ళ ఇల్లు. 1 అవర్ 30 మినిట్సా? 1 ½ అవర్ ఉంటది వాళ్ళ ఇంటికెళ్ళడానికి. ఇగ ఫస్ట్ ఒకటి ఆర్‌ఈఆర్ ఏఏలో ఒక ట్రైన్ ఎక్కి దాని తర్వాత 2 ట్రామ్సా? 2 ట్రామ్స్ ఎక్కితే వాళ్ళ ఇల్లొస్తది. ఇవాళ సాటర్‌డే ఈవినింగ్ అట్లా అని చిల్ అవుదామని చెప్పి వెళ్తున్నాము. ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాము. ఇక సంవాట్ ఇవాళ కుదిరింది వెళ్ళడానికి. వచ్చేసినాం నడుచుకుంటా స్టేషన్ దగ్గరికి. ఇంక ఇప్పుడు మనము టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇక మనం వెళ్ళిపోవడమే. ప్రణీత్ దగ్గర ఆల్రెడీ పాస్ ఉంది కాబట్టి ఇక నా కోసం నేను టికెట్ తీసుకోవాలి. పోదాం పదండి టికెట్కి. ఇక్కడ మనము టికెట్ తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి కార్డుతో మనం పే చేసుకొని అట్లా టికెట్ తీసుకుంటే మనం ఇక వెళ్ళొచ్చు ట్రైన్. కొంతమంది నావిగో ఉంటుంది అంటే పాస్, కానీ నా దగ్గర పాస్ లేదు. ఎందుకంటే నేను పోతలేను ఈ మధ్య అసలుకి ఎందుకు అని చెప్పేసి పాస్ ఏం తీసుకోలేదు. నార్మల్గా నావిగో అట్లా తీసుకుంటే మనకి 80 యూరోలు అవుతుంది పర్ మంత్. ఈ 80 యూరోలు ఏం పెడతాంలే, అసలు నేను ఏడుకోను కదా అని నేను ఎప్పుడేం తీసుకుంటలేను. ఇక టికెట్ తీసుకొని ఇక పరుగులే. ఎందుకంటే ఈ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ 25 నిమిషాలు మనం వెయిట్ చేస్తే కానీ ఆ ట్రైన్ రాదనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ట్రైన్. ఇక అందుకోసమే ప్రణీత్ జర స్పీడ్ చేస్తుంది, కానీ ఇక నేనే ఏం కాదు వస్తుందిలే మెల్లగా, ఇంకో 1 మినిట్ ఉంది కదా అని చెప్పేసి మంచిగా మెల్లగా తీసుకోబోతున్నా కెమెరాని. అట్లా ఇట్లా తీసుకోకుండా ఎక్కేసినాం. ఇప్పుడు ట్రైన్ ఎక్కేసినాం. ఇక ట్రైన్ ఎక్కినాకే ఇక చూస్తున్నాం ఇంకెప్పుడు వస్తుందా అని. అంత ఓవర్ యాక్టింగ్ చేయకని చెప్పి ప్రణీత్ అన్నాడు. ఎందుకంటే మాకు 1/2 అవర్ టైం పడుతుంది ఇంకో ఏమంటారు మా ఫ్రెండ్ దగ్గరికి అంటే వెళ్ళే ప్రాసెస్లో 3 ఎక్కాలన్నమాట. ఈ ట్రైన్ తర్వాత మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి మళ్ళీ 2 ట్రామ్స్ ఎక్కాలన్నమాట. అందుకోసమే ఇక వెయిట్ చేస్తూ ఉండే వచ్చేసినాం. ఇప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కాలి మనం. ఇక్కడ ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మనం వెళ్ళేది సీతే యూనివర్సిటీ, అక్కడికి వెళ్ళాలి. వచ్చేసింది ట్రైన్. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కేసి మనము సీతే యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి 2 ట్రామ్స్ ఎక్కాలన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం ఏ స్టాప్లో ఉన్నాము, ఎక్కడ ఏంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఆ లైట్ బ్లింక్ అవుతుంది అంటే మనకు నెక్స్ట్ స్టాప్ అదే వస్తుంది అని అర్థం అనమాట. ఇక మేము ఒక 3-4 స్టాప్లు అయిపోయిన తర్వాత మా సీతే యూనివర్సిటీ అనేది వచ్చేసింది. ఇక ఇప్పుడు మనం పోతున్నాము. అక్కడ లిఫ్ట్లో ఎక్కేసి పైకి వెళ్తే ఇక మనకి వచ్చేస్తుంది. మనం వెళ్ళే నెక్స్ట్ స్టాప్స్కి ట్రామ్స్ ఎక్కేసేయచ్చు. వచ్చేసినాం. ఇప్పుడు బయటికి వెళ్ళి చూడగానే మనకి సీతే యూనివర్సిటీ కనిపిస్తుంది. చాలా ఫేమస్. ఇప్పుడు వచ్చేసింది మన ట్రామ్. అసలుకి 1 మినిట్ కూడా మనం వేస్ట్ చేయలేదు. అంటే ఇంకో ట్రామ్ కోసం వెయిట్ చేయడానికి అట్లా ఏం వేస్ట్ చేయలేదు. టక్కున వచ్చేసింది మనం వెళ్ళగానే. అది ఎక్కి దిగేసినాము. అదే ఆ ట్రామ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో ట్రామ్ కోసం మనము ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఒక 100 అడుగులు వేస్తే ఇక మనకి ఆ ట్రామ్ బస్ స్టాప్ తెలుస్తుంది ఎక్కడ ఉందనేది. 100 అడుగులు వేస్తే ఇక మనకి ఆ ట్రామ్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇగో ఇక్కడ టొబాకో అండ్ స్పోర్ట్స్ సంథింగ్ ఏదో పెట్టిండ్రు కదా రెస్టారెంట్. ఇది మంచిగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ కూడా. ఇక ఇదే మన బస్ స్టాప్. మనం ఇక్కడ నుంచి ట్రామ్కి వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఫ్రూట్స్ పెట్టిరో, మంచిగా ఉంది కదా. ఇట్లానే అంటే సేమ్ ఇండియాలో మనకి ఫ్రూట్లు ఎట్లా అమ్ముతారు ఇక్కడ కూడా అట్లనే మంచి బయట అమ్ముతారు. పల్లీలు కూడా అమ్ముతారు యాక్చువల్గా ఈ స్టాప్లో. ఈసారి ఏమో పెట్టలేదు పల్లీలు. నార్మల్గా అయితే పల్లీలు కూడా అమ్ముతుంటారు ఇక్కడ. అవి వచ్చేస్తుంది చూడు మనకు ఆ ట్రామ్. మనము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ట్రామ్ వచ్చేసింది. ఈ ట్రామ్లో ఎక్కి కూర్చుంటే ఇక ఎంతసేపు అంటే మినిమం 15 నిమిషాలు వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. వచ్చేసింది.
సో ఇక్కడ ట్రామ్ కూడా మనకి ఎట్లా అంటే సేమ్ ఇంకా ట్రైన్లో మనం అక్కడ టికెట్లు పెడతాం కదా, ట్రామ్లో వచ్చేసి ఇక్కడ మనం టికెట్లు పెట్టాలి. కొంతమంది నావిగో ఉంటే నావిగో పాస్ అట్లా చూపిస్తారు. టికెట్ ఉన్న వాళ్ళు వచ్చేసి అక్కడ చిన్న మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లో టికెట్ పెట్టి తీయాలి. ఇక్కడ డ్రైవర్ ఎవరు లేరు, మరి ఎవరు నడిపిస్తారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ ట్రామ్ వచ్చేసి 2 సైడ్స్ ఉంటుంది ఆపరేట్ చేయడానికి, నడపడానికి. ముందు ఉంటుంది, వెనకాల కూడా ఉంటుంది. సో అవతల నుంచి నడిపిస్తున్నట్టుంది డ్రైవరు. అందుకోసమే మనకి ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు. బాగుంది కదా ప్లేస్. ఇక్కడ కనిపిస్తున్న కోటలా ఉంది కదా, ఇది వచ్చేసి మేరీదు విత్రిస్ హుసేన్. అంటే మనకి మున్సిపల్ ఆఫీసులు ఎట్లుంటాయో అట్లా ఇక్కడ ఈ ఏరియాకి ఇది వచ్చేసి మేరీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా సొసైటీలో ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలి, డెవలప్ చేయాలి, సంథింగ్ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడికి వచ్చి చర్చించుకోవచ్చు. అండ్ అట్లాగే ఈ కోటలో మ్యారేజ్లు కూడా అవుతుంటుంది, రిజిస్ట్రేషన్ మ్యారేజ్లు ఉంటాయి కదా, అట్లా ఇక్కడ కూడా అవుతుంటాయి అనమాట. ఇక ఓషా ఉంది. ఓషా వచ్చేసి సూపర్ మార్కెట్, వాళ్ళ ఇంటికి మంచి దగ్గరలో ఉంది ఓషా. ఇక పోదాం, నాకు ట్రామ్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఇక పోదాం పదండి ముందుకి. రెడ్ లైట్ వచ్చింది, ఆగాల్సిందే, లేకపోతే గుద్దుకుట పోతాడు ఎవరో ఒకరు. చలో పద 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 పద. ఓకే, వచ్చేసినాం. గ్రీన్ లైట్ వచ్చింది కాబట్టి వచ్చేసినాం. ఇక ముందుకు పోవాలి మనం. ఇక స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. అక్కడ బాగుంటుంది, బిల్డింగ్లు మొత్తం సేమ్ ఉన్నట్టుంటాయి ఆ అపార్ట్మెంట్లు. వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు. ప్రణీత్ చూడు స్పీడ్గా వెళ్ళిపోతుండే, ఏదో నన్ను వదిలేసి నేనే ఫస్ట్ పోతా అన్నట్టు ఉరుకుతుండు. అక్కడ చికెన్ స్పాట్ ఉంది కదా, చికెన్ది అక్కడ వచ్చేసి ఆడ పోతే మంచిగా చికెన్ తినొచ్చు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నైట్ 9:30 అవుతుంది. మార్నింగ్ 9:30 అని చెప్పినా కానీ కాదు, నైట్ 9:30 అవుతుంది. కానీ ఎంత వెలుతురుంది చూడండి, అసలుకి ఫుల్ వెలుతురుంది. అసలుకి చెప్పాలంటే ఇది ఇప్పుడు వచ్చేసి ఫ్రాన్స్లో సమ్మర్ అనమాట. ఇక మనకి 10:30 అయినా కూడా మంచిగా వెలుతురు వస్తుంది. ఇంకా పోను ఇంకా నెక్స్ట్ మంత్ కూడా ఇంకా మంచిగా 10:30 వరకు కూడా ఇక అట్లనే వెలుతురు ఉంటూనే ఉంటుంది. చాలా బాగుంటుంది, ఆడుకోవడానికైతే సూపర్ ఉంటుంది ఈవినింగ్ టైంలో. ఇక పిల్లలకైతే ఇక నార్మల్గా 7-7:30 వరకు అట్లా ఆడిపించుకొని తీసుకెళ్ళి ఇక వాళ్ళ రొటీన్ వాళ్ళకు ఉంటుంది నార్మల్గా పిల్లలకి. ఇక మనమైతే ఇక మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో, అట్లా ఇట్లా అక్కడికి ఇక్కడికి వెళ్ళి అట్లా వేసుకోవచ్చు. అందుకే మాకు ఏమనుకుంటుండే అంటే సర్లే 7కి స్టార్ట్ అవుదాంలే, 7:30కి స్టార్ట్ అవుదాంలే అన్నట్టున్నాం. ఎందుకంటే ఎట్లాగూ వెళ్తురుంటుంది, ఏం పెద్ద చీకటి ఉన్నట్టు అట్లా ఏమి ఉండదు కాబట్టి ఇక పోతున్నాం. అక్కడ ఏదో జెండా పెట్టి ఉండరు కదా, ఫ్రాన్స్ జెండా. అక్కడ ఏదో గేమ్ టీవీలో పెట్టి మంచిగా చూస్తుర్రు తినుకుంటా. ఇగో ఇదే వచ్చేసి అపార్ట్మెంటు, ఇందులో ఇదే అపార్ట్మెంట్లో ఉంటారన్నమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు. పోదాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక బ్యాచ్ లాగా ఉంటుంది, ఆ బ్యాచ్ ఇట్లా పెడితే ఆ గేట్ ఓపెన్ అవుతుంది అనమాట. మన దగ్గర అట్లాంటివి ఎందుకు ఉంటాయి, మన దగ్గర లేదు కదా. ఇక మనం ఎవరో ఒకళ్ళ కోసం వెయిట్ చేయాలి. పిల్లలు ఆడుతురు కాబట్టి ఆ పిల్లల్ని పిలిచినాము. ఇక పిలవగానే ఇక వాళ్ళు వచ్చి డోర్ తీసిర్రు, గేటు. ప్రణీత్ ట్రై చేసిండు ఏదో తీద్దామన్నట్టు, కానీ అంత సీన్ ఉండదు అక్కడ. బ్యాచ్ కంపల్సరీ. ఆ పిల్లలకి చెప్తే వాళ్ళు వచ్చి తీసి పోయిర్రు. మంచి స్కేటింగ్ ఆడుతురు పిల్లలు. ఈ అపార్ట్మెంట్ కిందనే మంచి గార్డెన్ కూడా ఉంటుంది వీళ్ళకి. మంచిగా అదే గార్డెన్లో ఆడుకుంటారు, లేదా ఎదురుగా ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్లో కూడా ఆడుకోవచ్చు పిల్లలు. చాలా బాగుంటుంది వీళ్ళది అపార్ట్మెంట్. అంతా ఎక్కడ చూసినా బిల్డింగ్లే కనిపిస్తాయి. ఇక్కడైతే మొత్తము అపార్ట్మెంట్లు అన్నీ ఇట్లా కనిపిస్తాయి. ఇక మేము పోయినాము. ఇక్కడ ఇంకొక చిక్కు ఉంటుంది, అంటే ఈ లోపలికి వెళ్ళడానికి కూడా ఎవరో ఒకరు తీయాలి లోపల నుంచి. నేను వచ్చేసి ఏం చేసినామంటే మా ఫ్రెండ్స్ కిందికి రావచ్చు, కానీ మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. సర్ప్రైజ్ ఎట్లా అంటే వాళ్ళకి తెలుసు మేము వస్తున్నామని, కాకపోతే 12 వరకు వస్తాము, 11:30-12 వరకు వస్తామని చెప్పినాము. కానీ ఇప్పుడు వచ్చేసి 9:30 అవుతుంది. వాళ్ళు ఇంకేమనుకున్నారు, మాకు ఫోన్ చేసినా కూడా మేము చెప్పినాం మేము ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామని చెప్పిన 9 o'clockకి. ఇక వేరే వాళ్ళు వచ్చి తీసిరు బాగానే లోపల రావడానికి.
ఇక పోతున్నాం లోపలికి. ఈడ కనిపిస్తున్నాయి కదా డబ్బాలు, ఈ డబ్బాలు వచ్చేసి ప్రతి ఒక్క ఫ్లాట్కి ఒక్కొక్క డబ్బా ఇస్తారనమాట. ఇట్లా ఇవి పోస్ట్ బాక్సులు లెక్క. ఇక ఏమన్నా పార్సల్ వచ్చినా వాళ్ళకి పోస్టులు వచ్చినా అవన్నీ వాళ్ళ పేర్లలో పోస్ట్ చేసి వెళ్ళిపోతారు. చూడండి పార్క్ ఎంత బాగుందో. ఇక పదండి పోదాం, వాళ్ళ ఇంటికి పోదాం. వాళ్ళకి తెలియదు అసలుకి, డోర్ కొడదాం, అసలుకి ఏమంటారో ఏందో చూద్దాం. ఇక పోయినాము. అసలు ఫస్ట్ మేము మర్చిపోయినాము, ఇదే డోరా వేరే డోరా అని అర్థం కాలే మాకు. కానీ పిల్లల వాయిస్లు వినిపించి ఇక సరేలే ఇదే అని చెప్పేసి బెల్లు కొట్టిండు ప్రణీత్. ఇప్పుడు చూడాలి వాళ్ళు ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతారా లేదా అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఆడియో ఇస్తున్నాను కదా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, నార్మల్గా నేను మైక్ పెట్టుకున్నా, కాకపోతే అది ఏమంటారు వర్క్ అవ్వట్లేదు. మాకు తెలీదు, మొత్తం వీడియో అయిపోయినాక తెలిసింది. అర్షి చూడండి అసలు ఎంత ఎగ్జాక్ట్ అయిపోయింది. నాకు తెలుసు మీరే అని ఓ ఇక చెప్తుంది. ఫ్రెంచ్లా, తెలుగులా, ఇంగ్లీష్లా ఒకటే అంటుంది అన్ని మాటలు. అది అసలుకి క్యాప్చర్ చేసినాము, కాకపోతే వాయిస్ రావట్లేదు. అసలు వాయిస్ ఉండుంటే బాగుంటుండే. ఎంతైనా మినిమం ఉంటుంది కదా నిక్కీతో, అట్లుంటుంది. పద అర్షి అని అది పోయినాం. పోగానే అన్నీ చూపిస్తారు. పిల్లలు ఎట్లుంటారంటే, వాళ్ళు ఇంతకుముందు ఏమేమి చేసిండ్రు, వాళ్ళ దగ్గర ఏం స్పెషాలిటీ ఉన్నాయి, మేము ఇది చేసినాం అది చేసినాం అని చూపించడంలో ఫస్ట్ ఉంటారు. ఆ ఫస్ట్లా మన అర్షి అయితే నెంబర్ 1. ఎందుకంటే ఏమేమో ప్రయత్నిస్తుంటుంది ఇంజనీర్ లెక్క, అన్నీ ఏమేమో చేస్తుంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆడ రబ్బర్ బ్యాండ్లతో బ్రేస్లెట్ అంట. ఇంకా చూడండి ఇక ఏం చేస్తాం. ఇక నాకు చేసింది అర్షి బ్రేస్లెట్ అంట. పిల్లలు అసలు లిటరలీ ఎన్నంటే అన్ని వేస్తారు, ఏమేమో వేస్తారు. కానీ ఇది మాత్రం ట్రై చేయకండి, ఎందుకంటే ఇది రబ్బర్ బ్యాండ్ది కదా, అట్లే పెట్టుకుంటే మళ్ళీ బ్లడ్ కాట్ అవుతుందేమో అని నా ఫీలింగ్. బట్ ఏదో పిల్లలు జస్ట్ ఆడుకోనికంటే ఓకే, ఒక 10 నిమిషాలు అంటే ఓకే, వాళ్ళ తృప్తి కోసం అంటే. తీసేసాను మళ్ళీ, తీసేసాను ఎక్కువసేపు పెట్టుకోవద్దు ఇది, ఓకేనా? లూజ్ ఉంది అయినా కూడా నాకు టైట్ ఉంది, ఎందుకంటే నువ్వు ఇంకొక రబ్బర్ బ్యాండ్ యాడ్ చేయనట్టున్నావు. నాకు టైట్ ఉంది, తీసేసే. చెప్పిన మాట వింటారు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే. ఐ మీన్ టు సే, చాలా రోజులకు వచ్చినా కదా, అందుకే నేను చెప్పిన మాట వింటుంది. అర్షి ఇప్పుడే పాలు తాగింది, రీల్ చేద్దామంటే పాలు తాగింది. అట్లుంటుంది మరి మనతోని. ఇంకా 1 అవర్ నుంచి నేను ఒకటి రీల్ పోస్ట్ చేయడానికి చూస్తున్నా, ఎడిటింగ్ అది ఇది చేస్తున్నా. ఇక ఇప్పుడు టీ తాగాలి. ఆమె అర్షి దగ్గర ఏమేమి ఉన్నాయో హెయిర్ బ్యాండ్స్ అన్నీ తీసుకొచ్చి నా మీద ప్రయోగిస్తుంది. అక్కడ కవర్లో పెట్టినా, ఇక్కడ ఇట్లా ఉంటుంది బాత్రూమ్లో, కవర్లో పెట్టినా. ఇక అన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద ఇట్లా అన్నీ పెడుతుంది. అబ్బా, ముందే పిచ్చిదాని లెక్కున్నా, ఇంకా పిచ్చిదానిలాగా చేస్తుంది. ఓ దేవుడా, చూసిరా ఇంకొకటి కూడా పెడుతుంది. బాగున్నాను కదా. ఇక్కడ మేము రీల్ చేసినాం అనమాట, అది బ్లూపర్. మీరు చూడకపోయింటే చూడండి ఆ రీల్స్. సో లంచ్ చేసుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఏం చేసిర్రు లంచ్ అంటే, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు కాబట్టి. చెంగల కర్రీ వేసిర్రు, ఇదిగోండి చెంగల కర్రీ అండ్ టమాటా చారు వేసిర్రు. ఇగో ఇదే బ్రో, ఈ బ్రోనే వేసిండు, ఈయననే షెఫ్. కిరణ్మయ్ లోపల రెడీ అవుతుంది. కిరణ్మయ్ ఎక్కడున్నావు, ఇంకా రావట్లే. ఇంకో బ్రో వచ్చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తినాలన్నమాట. ఇప్పుడే రీల్స్ చేసి ఫుల్ అలసిపోయారు. ఇప్పుడు తింటారు అనమాట, ఇంకా ఒక్కొక్కరిగా తింటారు. ఇక్కడ అర్వి బిజీగా ఉంది, ఫోన్ చూసుకుంటా. మా బ్రో ఏం చేసింది చెప్పాలన్నా, చికెన్ బిర్యానీ వేసిండు. కాకపోతే ఇక్కడ కలుపుకోవడానికి పెద్ద ప్లేట్లు అవి ఇవి లేకపోతే
కొంచెం జుగాడ్ వేసిండు, అదేంటో చూపిస్తా. బ్రో చికెన్ బిర్యానీ వేసిండు, సూపర్ అంటే సూపర్ ఉండే, టేస్ట్ అయితే అదిరిండే. ఇక నెక్స్ట్ వ్లాగ్లో మనం కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లానే షార్ట్స్ చూడండి, రీల్స్ ఇన్స్టాగ్రామ్కి కూడా ఫాలో అవ్వండి. చాలా మంచి రీల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్దాము. నెక్స్ట్ ఈఫిల్ టవర్ అక్కడిక్కడ మొత్తం ప్యారిస్ అంతా అక్కడిక్కడ తిరుక్కుంటా మనం వ్లాగ్స్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.